సో సైమల్టేనియస్‌గా మీరు కూడా పోరాటం చేస్తామని అంటున్నారు నీళ్ళ కోసం ఇప్పుడు. తప్పకుండా చేస్తాం. తొందరలోనే మా అధినేత సమావేశాన్ని పిలువనున్నారు. సుదీర్ఘంగా దీని మీద చర్చలు చేస్తాం. అన్ని కోణాలలో అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచన చేసి ఏ పద్ధతిలో ప్రజల్లోకి పోవాలనో మేము ఆలోచన చేసుకుంటాం. తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోతాం. ఇది ప్రజల జీవనమరణ సమస్య అమ్మ. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన నీటి హక్కులను దఖలుపరుచుకునేటువంటి విధంగా ఒక్కొక్క స్టెప్ చాలా జాగ్రత్త పడుతూ మనం వచ్చినాం ఇంతకాలం. ప్రాజెక్టులను దారాదత్తం చేయలే కేఆర్ఎంబీకి. వాళ్ళు ఎన్నిసార్లు కోరినా చేయమని చెప్పినా మొండికేసి చెప్పేసినాం. వీళ్ళు వచ్చి రాగానే జనవరిలో ప్రాజెక్టులను అప్పగించేసినారు. మళ్ళీ మనం పోరాటం చేస్తే మళ్ళీ శాసనసభ సమావేశాలు పెట్టి తీర్మానం చేసి మళ్ళీ పంపించినారు. వీళ్ళకి అసలు ఏమంటారు ఆ ప్రిపేర్డ్నెస్ లేదు, జాగరూకత లేదు. ఒక తాటిపైకి రావచ్చు కదా. అంటే సరే గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, ఎట్లయినా జరగవచ్చు. ఒక తాటిపైకి వచ్చినప్పుడు ప్రజలకు కనీసం ఈ నెగటివ్ ఆస్పెక్ట్ పోకుండా ఉంటుంది కదా. కరెక్టే. మరి 10 ఏళ్లలో ఏమి జరగలే, మొత్తం విధ్వంసమే జరిగింది అనేతో ఏం మాట్లాడతాం మనం?